నంద్యాల కోర్టులో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్లో పలు వివాదాలు సామరస్యంగా పరిష్కారమయ్యాయి. ప్రమాదాల్లో ఆత్మీయులను కోల్పోయిన బాధితులకు ఇన్సూరెన్స్ కంపెనీల నుండి 3,50,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని 3 అదనపు జిల్లా జడ్జి రాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ అదాలత్లో మొత్తం 125 మోటార్ వాహన ప్రమాద కేసులను పరిష్కరించినట్లు జడ్జి తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల న్యాయవాది సుబ్బరాయుడు, లీగల్ అడ్వైజర్ విజయశేఖర్ రెడ్డి సహకారంతో సుమారు 40 కేసులకు సంబంధించిన క్లెయిమ్ మొత్తాన్ని బాధితులకు చెక్కుల రూపంలో అందజేశారు రాజు. ఈరోజు మెగా లోకతలు జరుగుతున్నందున నా కేసులు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ సహకారంతో బాధితులకు అందరికీ దాదాపు 38 నుంచి 40 కేసులు డిస్పోజ్ చేస్తూ లిబర్టీ ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఈ కంపెనీ లీగల్ అడ్వైజర్ అయిన విజయశేఖర్ రెడ్డి సహకారంతో 75 లక్షల రూపాయలు ఒక కేసులో, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారి ద్వారా విజయశేఖర్ రెడ్డి సార్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా 19 లక్షలు, అదే కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 30 లక్షలు ఎం విజయశేఖర్ రెడ్డి సీనియర్ అడ్వకేట్ గారి సహకారంతో బాధితులకు ఈ దినము లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించడం అయినది. ఈరోజు మెగా లోక్ ఆఫీస్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇవాళ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ లో దగ్గరగా 125 ఓపీస్ ని పరిష్కరించడం జరుగుతుంది. ఇప్పుడే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. న్యాయవాది మిత్రులందరూ ఎన్నడూ లేని విధంగా ఈ లోక్ అదాలత్లో వారి యొక్క కక్షిదారుల్ని మోటివేట్ చేసి సాధ్యమైనంత వరకు రాజీ చేయడానికి ప్రయత్నించారు. కనుకనే ఇంత గుడ్ నెంబర్ ఆఫ్ మోటార్ వెహికల్స్ చట్టం కింద మేము కేసులు తీర్పులు ఇవాళ ఈ రోజున ఫైనల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అత్యధికంగా మా ఇన్సూరెన్స్ కంపెనీ వారు చెప్పిన దాని ప్రకారం అత్యధికంగా 75 లక్షల రూపాయలు ఈ రోజున ఈ లోక్ అదాలత్లో సెటిల్ అవడం జరుగుతుంది. తద్వారా కన్సర్న్ న్యాయవాది వచ్చిన తర్వాత చెక్కును అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో ఇంకా మోటార్ వెహికల్స్ కాకుండా మా జిల్లా కోర్టు స్థాయిలో అయితే క్రిమినల్ కేసులు ఉండవు, కానీ సివిల్ కేసులు, బ్యాంక్ మ్యాటర్స్, ప్రీ లిటిగేషన్ కేసులు కూడా అవన్నీ కూడా మొత్తం మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం దగ్గర ఈ రోజు మా జిల్లా న్యాయస్థానంలోనే 300 కేసుల వరకు కేసులు డిస్పోజల్ అవుతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన న్యాయవాది మిత్రులకి, కక్షిదారులందరూ కూడా మరొకసారి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఈ యొక్క పాత్రికేయ మిత్రులకు, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మాకు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం అయ్యేది కాదు. కాబట్టి పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తాను. ఆఫీస్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇవాళ